గణపతికి ఉండ్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం అవునండి, చెప్పేసి. అవునండి. కానీ ఈ ఉండ్రాళ్ళ తద్ది అనేది అంటే చాలా మందికి తెలియదమ్మా. ఉండ్రాళ్ళ తద్ది వేరు, వినాయక చవితి వేరా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే కూడా ఉండ్రాళ్ళ తద్ది అనేది వినాయక చవితికి ముందు వస్తుంది. అవునవును. మరి అందుకు మరి ఈ ఉండ్రాళ్ళ తద్ది అసలు విశిష్టత ఏంటి? ఈ ఉండ్రాళ్ళ తద్దికి ఈ వినాయక చవితికి ఏంటి సంబంధం? వినాయక చవితి అంటే చాలా మందికి అవును. ఉండ్రాళ్ళంటే వినాయకుడికి ఇష్టం కాబట్టి దాన్నే మేము ఉండ్రాళ్ళ తద్ది అనుకుంటాము అని చాలా మంది చెప్తూ ఉంటారు. అవును. కానీ ఎందుకు మరి వినాయక చవితి ముందే వస్తుంది? అసలు వినాయక చవితి ఉండ్రాళ్ళ తద్ది రెండు వేరువేరా? ఉంటే ఒకవేళ అలా వేరు అయితే గనక మరి ఉండ్రాళ్ళ తద్ది విశిష్టత ఏంటి? చాలా మంచి మాట అడిగారండి. ఇప్పుడు మనకి భాద్రపద మాసం మొదట్లోనే మనకి శ్రావణ అమావాస్య మొదలైంది. అది పోలాల అమావాస్య దగ్గర నుంచి తీసుకుని తెల్లారి పాడ్యమి విధియ ఒక్క రోజు లేదు, పదే రోజునే మనకి పండగలు ప్రారంభమైనాయి భాద్రపద మాసంలో. మీరు ఇంకోటి గమనించండి, భాద్రపద మాసంలో పాడ్యమి నుంచి మళ్ళీ మనకి పౌర్ణమి తిథి వచ్చేదాకా ఇవన్నీ దైవ కార్యక్రమాలు, దైవానికి సంబంధించిన కార్యక్రమాలే ఆచరిస్తాము. ప్రతిరోజు పుణ్యతిథులే వచ్చేసినాయి. అందులో వినాయక చవితి దగ్గర నుంచి మనకి నవరాత్రులు అయ్యేదాకా ప్రతిరోజు విశేషమైందేనమ్మా. తర్వాత మనకి ఈ పౌర్ణమి తిథి వెళ్ళిన దగ్గర నుంచి మనకు మాలయ పక్షాలు వచ్చినాయి భాద్రపద మాసంలోని. అవన్నీ పితృకార్యాలే గాని దైవ కార్యక్రమాలు. కాబట్టి ఈ భాద్రపద మాసాన్ని విశేషం ఏంటంటే ఒక నెలలోనే రెండు పక్షాలు, రెండు వైవిధ్యం కలిగినవి. ఒకటి దైవారాధనకి, ఒకటి పితృదేవతల ఆరాధనకి. కాబట్టి మొదట్లో మనకి తదియ రోజున స్త్రీలందరూ సౌభాగ్యం కోసం, ధనం కోసం, సంతానం కోసం ఆచరించే పుణ్యవ్రతం ఉండ్రాళ్ళ తద్ది నోము. అది కూడా వ్రతమే. దాన్ని కూడా చక్కగా మనం బ్రాహ్మణ్ణిని నియమించుకుని యథావిధిగా మనం చేసుకునేది కాదు. బ్రాహ్మణ్ణి అయ్యగారిని నియమించుకుని యథావిధిగా ఉండ్రాళ్ళ తద్ది నోము అనేది మనం నోయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము కూడా వంశాచారం, తరతరాల నుంచి వంశాచారంగా వస్తూ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ వచ్చే నెలలో అట్టతద్ది కూడా ఉంది. ఇది కూడా వంశాచారంగా వచ్చేది. అప్పుడు చెప్పుకుందాం మనం. ఈ ఉండ్రాళ్ళ తద్ది వంశాచారంగా వచ్చేది. ముఖ్యంగా కొత్త కోడలు ఎవరైతే వెళ్ళారో ఆమె ఆ ఇంట్లో తప్పకుండా ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము ఈ రోజు నుంచి ఆచరించుకుని తీరవాలి, జీవితకాలం చెయ్యాలి. ఇంట్లో అత్తగారు ఉండనివ్వండి, ఎంతమంది కోడళ్ళన్నా ఉండనివ్వండి, ఎవరైనా కానివ్వండి. అంటే తన పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి తను మొదలు పెట్టాలి. ఎవరినో వాళ్ళు చేసుకోవాల్సిందే. అది ఒక్కొక్క కులాచారం ప్రకారం గాని, వంశాచారం ప్రకారం గాని కొనసాగుతుంది. విశేషంగా పల్లెటూర్లలో చాలా వైభవంగా చేస్తారమ్మా ఈ పండగని. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. అయితే అది వేరు, ఇప్పుడు వినాయక చవితి వేరు, ఉండ్రాళ్ళ తద్ది వేరమ్మా. ఈ ఉండ్రాళ్ళ తద్ది రోజున తెల్లారితే ఉండ్రాళ్ళ తద్ది అనగా గత రోజునే గోరింటాకును సేకరించుకుని మనం గోరింటాకును తప్పకుండా పెట్టుకుని తీరాలి. ఏ పండగల్లోని లేని విశేషం ఏమిటంటే ముత్తైదువులు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెళ్ళయిందా పెళ్లి కాలేదా అని సమస్య కాదు. తెల్లవారుజామున 5 గంటలకే పంచభక్ష పరమాణాలతో భోజనం చేయటం. పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేయటం తెల్లవారుజామున 5 గంటలకి. తెల్లవారుజామున 5 గంటలకి పెద్దవాళ్ళు ఉంటే లేచి 2ంటికో లేచి వంటలు చేస్తారు. విశేషంగా గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, కంది పొడి, నిమ్మకాయ పచ్చడి ఇట్లాంటివన్నీ వేసుకుని తెల్లవారుజామునే చక్కగా అప్పటికే వీళ్ళు స్నానాలు అవి చేసి తయారయ్యి కొత్త బట్టలు కట్టుకుని చక్కగా నగలు గిగలుంటే అలంకరించుకుని చాలా అందంగా అందరూ కలిసి చక్కగా తల్లో పూలు పెట్టుకుని అందరూ కూర్చి పెద్దవాళ్ళు భోజనం పెడితే పిల్లలందరూ భోజనం చేస్తారు. అసలు ఈ ఉండ్రాళ్ళ చాలా మందికి చాలా తెల్లవారుజామున అన్నం తినే పండగ ఇది. తెల్లవారేసరికి అంటే సూర్యోదయం కాకూడదు, పీచిపీ తెల్లారితో సరిగ్గా 5-5:30 టైంలో భోజనం తర్వాత వ్రతం ఆచరించాలి. అవునవును. అప్పుడు సూర్యోదయం అవుతుంది కదా, అయిన తర్వాత అది అయితే ముందు భోజనం చేసేస్తారు.
ఉండ్రాళ్ళ తద్ది రోజున చేసేది అది. అందరూ కలిసి ముఖ్యంగా ఇవే కందిపొడి, ఎందుకు గోంగూర అంటే, పచ్చడి. ఏ వ్రతమైనా కానీ ఉపవాసం ఉండి చేసుకుంటూ ఉంటారు కదా, మరి కాదు, ఇదేమో కాదు. భోజనం చేసుకొని కడుపు నిండా తినేసి చేయాల్సిన ఆ, వ్రతం అంటున్నారు కదా. అవునమ్మా, అవునమ్మా. అదే ఉండ్రాళ్ళ తద్ది నిజంగానే. అవును, అవును. ఆ చక్కగా ఎర్రగా పండిన గోరింటాకు చేతులతో చక్కగా చేసుకుని తినేస్తారు. తర్వాత అయిన తర్వాత యథావిధిగా పూజా విధానం అనేది మనం శివపార్వతులకు పూజా విధానం చేసుకుని తప్పకుండా 9 తోరాలు తోర పూజ బ్రాహ్మణ్ణి నియమించుకుంటాం కాబట్టి ఆయన ఎలా చేయించాలో విధి విధానంగా వాళ్ళ గోత్రనామాలు వంశాచారాన్ని చెప్తూ వాళ్ళ కుటుంబ శ్రేయస్సు కోసం అని చెప్తూ సంకల్పం చెప్తూ చేస్తారు. దీన్ని కూడా వ్రత కథ ఉంటుంది, అది కూడా చెప్తారు, చేయిస్తారు. 9 ఉండ్రాళ్ళు దీనికి ప్రధానం, 9 తోరాలు ప్రధానం. 9 ఉండ్రాలు అమ్మవారికి పూజ చేసుకుని గౌరీమాతకు పూజ చేసుకుని ఈ 9 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి, 9 తోరాలు సమర్పించుకోవాలి. ఈ 9 ఉండ్రాళ్ళని 9 తోరాలని 9 మంది ముత్తైదులకి మనం వాయినంగా ఇచ్చుకోవాలి. 9 మంది ముత్తైదులకి ఇవ్వాలి. ఇదంతా అయిన తర్వాత గత రోజునే ఈ గ్రామంలో గాని ఊళ్ళల్లో గాని ఉన్న మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా పెద్ద పెద్ద వృక్షాలు గనక ఉన్నా, ఒకవేళ అంత వృక్షాలు లేకపోతే ఇంతంత లావు స్తంభాలు ఇరువైపులా పాతి పైన ఒక పెద్ద స్తంభాన్ని వేసి వాళ్ళు ఏం చేస్తారంటే, మోకులు అంటారు పల్లెటూర్లలో, తాళ్ళు కాకుండా మోకులు, ఇంత మోకులు ఉంటాయి, ఆ మోకులతో ఉయ్యాలని ఏర్పాటు చేస్తారు. మరి చాలా మంది అట్ల తద్దికి కదా ఈ ఉయ్యాలలు లేదు, రెండిటికమ్మా, అట్ల తద్దికి ఉండ్రాళ్ళ తద్దికి రెండిటికి సేమ్ ఇదే. అప్పుడు ఉయ్యాలు ఏర్పాటు చేస్తారు. ఆ స్తంభాలకి ఆ ఉయ్యాలకు కూడా రంగు కాగితాలతో తగరాలతో చక్కగా పూలతో డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ చేసి ఈ పేరెంటము ఇదంతా అయిన తర్వాత ఆడపిల్లలందరూ సరదాగా ఉయ్యాల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఊగుతారు. ఆ ఊగే విధానంలో కూడా టుంగుటుయ్యాల అంటారు. అంటే ఒక మధ్య కర్ర వేస్తే ఇద్దరు కలిసి ఏకకాలంలో ఊగుతారు, తెలుసా అండి? ఊగుతారు. ఆ ఊగే స్థాయి ఎంత పెద్దకి పెడితే అంత గొప్పగా వాళ్ళు ఊగినట్టు అన్నమాట. వాళ్ళ ఊపికి వాడు కళ్ళు తిరుగుతాయి. దాన్ని బట్టి కూడా ఊగడానికి ఆడపిల్లలు అట్లా తద్ది చేసుకుంటారు. అనేం కాదండి, నోము కదా మన సనాతన, చక్కగా సరదాగా ఇచ్చేసాగా సాయంత్రానికి ఉయ్యాలు ఊగుతా ఉంటారు చాలా చక్కగా. ఇంకొకటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా, అవునవును, కొత్త పెళ్లి కూతుర్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి, అవును, పెళ్లి కొడుకు ఊపడము, అవునవును, వరసైన బావలు. కాబట్టి మనం సనాతన ధర్మంలో పుణ్యస్త్రీలు ఆచరించమన్న వ్రతాల్లో ఉండ్రాళ్ళ తద్ది వ్రతం ఒకటన్నమాట. చక్కగా ఉయ్యాలు ఊగుతారు, చక్కగా సరదాగా పిల్లలందరూ పట్టులంగాలు కట్టుకుని అసలు ఆ వాతావరణం వాళ్ళ కేరింతలు కొడుతూ ఆ పల్లెటూరులో ఆ ఉయ్యాలు ఊగుతూ ఉంటే అసలు కన్నుడు పండుగగా ఉంటుందండి. పెద్దవాళ్ళు చూడటానికి మనవాళ్ళు మనవరాళ్ళంట సరదాగా ఉయ్యాళ్ళు ఊగటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా సరదా అయిన పండగ. ఆ ఉయ్యాల్ని వాళ్ళు తీయటానికి ఇష్టం లేక వారం 10 రోజులు అట్టాగా కొనసాగిస్తూ ఈ ఉండ్రాళ్ళ తద్ది పండుగను చేసుకోవటం జరుగుతుంది. ఎవరైనా సరే ముత్తైదులు, ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉండ్రాళ్ళ తద్ది నోముని నోచుకోవటం అనేది అతి పుణ్యకార్యం, మనం శుభకార్యం అన్నమాట, శుభనోము. ఉండ్రాళ్ళ తద్ది గురించి చాలా గొప్పగా చెప్పారు నిజంగా. ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి తెలియని విషయాన్ని మీరు మళ్ళీ మా హిట్ దీన్ని ఇంకొక ఉండ్రాళ్ళ తద్దిని సువర్ణ గౌరీ వ్రతం అని కూడా అంటారమ్మా. ఓకే ఓకే ఓకే, సువర్ణ గౌరీ వ్రతం. సువర్ణ గౌరీ వ్రతం దాని పేరు. ఉండ్రాళ్ళ తద్దిని మనం పాలే పీల్చుకుంటున్నా, పార్వతీ అమ్మవారికి సంబంధించింది కాబట్టి సువర్ణ గౌరీ వ్రతం అని కూడా దీన్ని పిలవటం జరుగుతుంది. చాలా సంతోషం అమ్మ, బాగా చెప్పారు.